హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా మంచి కాంబినేషన్గా ఉంటూ చాలా డిఫరెంట్ టేస్ట్తోని ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా రవ్వ దోశని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి తొక్క ఒలుచుకున్నటువంటి 3 వెల్లుల్లి రబ్బలు, శుభ్రం చేసుకున్నటువంటి 1 ఇంచ్ అల్లము, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 కాశ్మీరీ రెడ్ చిల్లీస్, ఫైన్గా చాప్ చేసినటువంటి 3 మీడియం సైజు టమాటాలను కూడా వేసుకొని పలుకన్నది ఎక్కడా లేకుండా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నటువంటి పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత దీనిలోకి హాఫ్ కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ ఉప్మా రవ్వ, రుచికి అనుగుణంగా ఉప్పును వేసుకొని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ను కొలుచుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలండి. ముందుగా నేనైతే 2.5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకుని తర్వాత కొంచెం వాటర్ మనం టమాటా పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లోకి వేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని కనీసం ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాలు అయిన తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని రవ్వ దోశను వేసుకోవాలండి. అంతేకాదు ఈ రవ్వ దోశలోకి మీకు కావాలి అనుకుంటే ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేసుకోవటం లేదనమాట. ఇలా రవ్వ దోశ వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవటం అనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా రవ్వ దోశ రెడీ.